ఇక్కడ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఒకే ఒక ఇంజెక్షన్ ఇచ్చి మనం ప్రెగ్నెన్సీ రప్పిస్తున్నాం. చాలామందికి అది చెప్తున్నాం. దాని పేరే ఒక టీకా అని చెప్పాం. ఇంతకుముందు మీరు ఎన్నో చోట్ల ఐవీఎఫ్లు, ఆపరేషన్లు, డోనార్లు, సరుగేట్లకు వెళ్ళి కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకు కూడా ఈ ఇంజెక్షన్ ప్రభావంతో ప్రెగ్నెన్సీ రావచ్చు ఎనీ టైం అని చెప్పాం మనం. అదేవిధంగా మన దగ్గరికి వచ్చారు షేక్ అబూబాకర్ అసీబా. వీళ్ళు కూడా కదిరి నుంచి వచ్చారు. పెళ్ళయి 1.5 year అయింది. ప్రెగ్నెన్సీ రావట్లేదని మన దగ్గరికి వచ్చారు. యూట్యూబ్లో వీడియో ద్వారా తెలుసుకుని ఇటు వచ్చారు. వచ్చిన వెంటనే ఇక్కడ మనం చెప్పినట్టుగా ఇక్కడ టెస్టులు చేయించుకున్నారు. మనం చెప్పిన కౌన్సిలింగ్ విన్నారు. ఆ రోజు మనం టీకాలు వేసి పంపించేశాం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ బట్టి మందులు ఇస్తామని చెప్పాము. మందులు కూడా తెప్పించుకున్నారు. అయితే రావచ్చు, లేదంటే కొరియర్ పెట్టించుకోవచ్చు అన్నాం. మందులు కూడా తెప్పించుకున్నారు. మందులు వాడదామనే లోపలే ప్రెగ్నెంట్. ముందే చెప్పాము మేము. ఈ ఇంజెక్షన్ చేయించుకున్న వెంటనే ఎనీ టైం ప్రెగ్నెన్సీ కావచ్చు. నెలలు లేటుగా వచ్చే వాళ్ళకు కూడా చెక్ చేసుకోవాలి. డేట్ దాటిపోతే 10 రోజులు అయిందంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. అలా చాలామంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో 10% మెంబర్స్ కేవలం ఇంజెక్షన్ ద్వారానే ప్రెగ్నెంట్ అయిపోతారు అని ఆ రోజు కూడా మీకు చెప్పాను. అంటే వాళ్ళు ఆ రోజు మరి ఏం నమ్మారో నమ్మలేదో నాకు తెలియదు. ఈరోజు ప్రెగ్నెన్సీ పాజిటివ్తో వచ్చారు. మన దగ్గరికి వచ్చింది ఎప్పుడు? సార్ లాస్ట్ మంత్ 19 వచ్చాను సార్. 19/6/2024. 19/6 ఇవాళ తారీఖు 17 జూలై. 19 జూన్ వచ్చారంతే. మరి వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆ రోజు వచ్చారు. కణాల టెస్టులు ఇవన్నీ చూపించారు. పాత రిపోర్ట్ చూపించారు. మనం చేసిన టెస్టులు అన్నీ చేసాం. భర్తకి చేసాం, భార్యకి చేసాం. సమస్య ఎవరి దగ్గర ఉన్నా కూడా ఇద్దరు మందులు వాడాల్సి వస్తుందని చెప్పాం. అన్నీ విని ఓకే అనుకుని వెళ్ళారు. తీరా చూస్తే ఆ ఇంజెక్షన్ చేసుకుని ఇంటికి వెళ్ళగానే 10 రోజుల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 10-15 రోజులు అంతే. ఇంకా మా మందులు వాడదాం అనుకునే లోపల వచ్చింది. స్కాన్ తీస్తే స్కాన్లో కూడా గర్భసంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ కాదు, గర్భసంచిలోనే వచ్చింది. నార్మల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది. ఇట్లా మాకు ఇది కామన్. అలా ఇవాళ ఇద్దరు ఉన్నారు, ఒకరు కాదు. ఈరోజు అట్లా వచ్చిన వాళ్ళు ఇద్దరు. అది. సో చెప్పండి సార్, మరి మీరు బీటా హెచ్సిజీ కూడా చేయించుకోమన్నాం. అసలు ఎందుకనంటే నమ్మలేకపోతున్నారు కదా, ఇది ప్రెగ్నెన్సీయా కాదా అంటే యూరిన్లో టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, కానీ బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చిందా లేదా చూపించుకోమంటానికి చేయించుకోమంటే బీటా హెచ్సిజీ 2892 వచ్చింది. అంటే 5 దాటితే ప్రెగ్నెన్సీ. సో 2892 అంటే పక్కా ప్రెగ్నెన్సీ. స్కానింగ్లో ప్రెగ్నెన్సీ అన్ని రకాలుగా బ్లడ్ ద్వారా, స్కాన్ ద్వారా అన్ని రకాలుగా కన్ఫర్మ్ అయింది. పైగా ఈ టెస్టులన్నీ మేము చేసినవి కాదు. మీరు అక్కడ ఎక్కడైతే మీరు ఉన్నారో, మీ దేవుడు ఉందో అక్కడే మీకు తెలిసిన ల్యాబుల్లో, మీకు తెలిసిన స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళి చేయించుకున్న టెస్ట్. మరి చెప్పాలి, మీరు మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా బాధపడుతూ ఉన్నారు. ఏజ్ అయిపోయిందనో, లేకపోతే ఇంకోటనో, కణాలనో, ఇంకోటనో ఏదో ఒకటి చెప్తున్నారు. కాకపోతే మీ కణాలు బాగానే ఉన్నాయి. ఆవిడికి నెలసర్లు కరెక్ట్గానే వస్తున్నాయి. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఏంటా అని చెప్పి మీరు మన దగ్గరికి వచ్చారు. ఇక్కడ రిజల్ట్ వచ్చింది. మరి ఆ రోజు మీకు నేను ఇక్కడ కూర్చోబెట్టి 2 గంటలు కూర్చోబెట్టి చెప్పాను ప్రెగ్నెన్సీ రావడానికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ చెప్పాను నేను. ఆ రోజు ఒక్క ఇంజెక్షన్ కూడా చేయించుకెళ్ళండి వెళ్తూ ఈ ఇంజెక్షన్ ప్రభావంతో కూడా ప్రెగ్నెన్సీ వచ్చేయచ్చు అని చెప్పాను. మరి మీరు ఇవన్నీ నమ్మారా? సార్ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మేము హాస్పిటల్లో చూపించాం సార్, లోకల్లో చూపిస్తే వాళ్ళు ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పేసి అన్నారు. 2 ట్యూబ్స్ బ్లాక్ అన్నారు. బ్లాక్ అని చెప్పారు. సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకడు వచ్చేసి చెప్పాడు అనమాట మీ గురించి. ఇక్కడ విజయవాడలో డాక్టర్ వైఎస్ బాబు అని చెప్పేసి ఉన్నారు, అక్కడికి వెళ్ళు న్యాచురల్ గా అవుతుంది అన్నారు. మేము ఇంతకుముందు బెంగళూరు అటు సైడ్ కూడా చూపించాం అనమాట. వాళ్ళు వచ్చేసి ట్యూబ్స్ క్లీన్ చేస్తాము అది ఇది అన్నాడు. సో అది పెద్ద ప్రాసెస్ సార్, అది నేను చూసాను అనమాట యూట్యూబ్ లో చూస్తే. అంత రిస్క్ మనకు ఎందుకు అని చెప్తే ఇంకా తర్వాత మీ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మొత్తం మీరంతా మొన్న డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే. వెళ్ళేటప్పుడు టీకా వేయించుకున్నాము. ఓకే. ఇంకా మెడిసిన్స్ కూడా ఆర్డర్ చేసాం సార్, మాకు వచ్చాయి. అది ఇంకా స్టార్ట్ కూడా చేయలే, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మరి చూడండి, చాలామంది 2 ట్యూబులు మూసుకుపోతే ఐవీఎఫ్ మాత్రమే సాధ్యం, ఇంకా ఏ రకంగా ప్రయత్నించినా ఉపయోగం ఉండదు అంటారు. పోనీ ప్రయత్నించండి మేడం అంటే సరే, కనీసం ఒక లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకోండి, ట్యూబులు ఓపెన్ చేయడానికి ఆపరేషన్ చేద్దామంటారు. కానీ మనం ఏమైనా ఆపరేషన్ చేసామా? లేదు సార్.
పోనీ ఐవీఎఫ్ ఏమన్నా సజెస్ట్ చేసామా? ఏం లేదు సార్. ఏమీ లేదు, కేవలం ఒక్క ఇంజెక్షన్ ఇచ్చాం అంతే, దట్స్ ఆల్. ట్యూబ్ ఓపెన్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చిందంటేనే ట్యూబ్ ఓపెన్ అయిందని కదా. అసలు మేమైతే స్టార్టింగ్లో నమ్మలేదు సార్, ఈ వ్యాక్సిన్ ఏంది దీంతో అవడం ఏందని చెప్పి నమ్మలేదు మేము అసలు ఈ టాబ్లెట్స్ ఏంది అంటే. ఒకటి నేను ఇక్కడ వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే, మీరు అప్పుడు మాట్లాడేటప్పుడు డిస్కషన్లో ఏమన్నారంటే, నేను డబ్బుల కోసం చేయట్లేదు, మేము ఒకరోజు చనిపోయిన తర్వాత పైన వెళ్ళిన తర్వాతనే సమాధానం చెప్పాలా. ఆ ఒక్క విషయము నాకు చాలా కనెక్ట్ అయింది సార్, చాలా బాగా నచ్చింది. సో దాని మీద మీకు నమ్మకంతో వ్యాక్సిన్ వేయించుకున్నాము, పైన దేవాల సక్సెస్ అయింది అంతే. కాబట్టి మనం ఆ రోజు చెప్పాం, వెంట్రుక అంత ఉంటాయి అమ్మ ట్యూబులు, ఆ ట్యూబుల లోపల పురుగు చేరితే, క్రిములు చేరితే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది. మనం ఆ క్రిమిని పోవడానికి మందులు పెడితే క్రిమి చచ్చిపోతే, ఆ పొక్కు పోతే, గెడ్డ పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది. అది చేయాల్సింది. అలా కాకుండా ఏం చేస్తున్నారు, ట్యూబుల్లో గుట్టలు కట్టేసినాయి పురుగులు, అవి అడ్డం పడిపోతున్నాయి. వాటిని లాప్రోస్కోపీ పేరుతో, హిస్ట్రోస్కోపీ పేరుతో వాటిని పలుగులు పారలు పెట్టి కెలుగుతారంట. కెలిగితే ఏమైద్ది, గుట్టలు కెలిగితే చెదపురుగులు గుట్టని కెలుగుతావు పలుగులు పారలతో, ఏమవుద్ది, పురుగు స్ప్రెడ్ అయిద్ది, మరో 4 గుట్టలు కడతాయి, పోదు, ఇంకా పెరగడమే తప్ప పోదు. అదే మనం ఏం చెప్తున్నాము, పురుగును చంపడానికి చక్కగా ఒక మందుని తీసుకో, చెదపురుగుల మందు తీసుకో, డ్రమ్ము నీళ్ళలో తీసుకో, ఆ చెదపురుగుల మందు డ్రమ్ము నీళ్ళలో కలిపి ఆ మందుని ఆ గుట్ట మీద గుమ్మరిచ్చు, దెబ్బకి మందు దెబ్బకి పురుగు చచ్చిపోద్ది, ఆ నీళ్ళ దెబ్బకి మట్టి కరిగిపోద్ది, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడైనా అంతే, తలుపు వెనకాల చెదపురుగులు గుట్టగట్టి తలుపు ఎలా ఓపెన్ అవ్వకుండా అడ్డం పడుతుందో ఇక్కడ కూడా అలాగే అడ్డం పడతాయి ట్యూబుల్లో. అందుకోసమే మనం చెప్పాము, చాలా సింపుల్. ఈ క్రిమి కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పలేదు సార్, ఎవరు చెప్పట్లేదు అసలు. ఇలా ఓపెన్ అయిందంటే నమ్మశక్యం కూడా కాదు వాళ్ళకి. అందుకే మనం పెట్టాం, ప్రెగ్నెన్సీ రావడమే కాదు వచ్చిన వాళ్ళు కూడా నమ్మలేరు ఇది. అందుకే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అన్నాం. మ్యాజిక్ ఇది ఒక మ్యాజిక్ లాగానే ఉంటుంది సార్. ఒకటి సార్, నా ఓన్ ఒపీనియన్ ఏంటంటే, యాక్చువల్గా నేను చాలా సెర్చ్ చేశాను సార్, యూట్యూబ్లో చాలా మందికి అడిగాను, ప్రతిదీ నాకు నాలెడ్జ్ ఉంది. సో దాన్ని బట్టి చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది కూడా 100% సక్సెస్ అని ఎవడు చెప్పలేడు, ఎవడి చేతుల్లో లేదు. ఒకటి ఉన్న దాంట్లో బెస్ట్ అంటే డాక్టర్ వైఎస్ బాబు గారు, అంతే. ఐవీఎఫ్ చేసినా మీకు గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుందని ఎవరు చెప్పరు, ఆపరేషన్ చేసినా గ్యారంటీగా ట్యూబులు ఓపెన్ అవుతాయని ఎవరు చెప్పలేరు. మరి అలాంటప్పుడు మందులు వాడి ట్యూబులు ఓపెన్ అవుతాయి, ప్రెగ్నెన్సీ వస్తుందని కొన్ని వేల వీడియోలు మనం యూట్యూబ్లో ఓపెన్గా పెట్టాం. వచ్చారు, మందులు వాడారు, ప్రెగ్నెంట్ కూడా అయిపోయారు. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. మరి ఇదెందుకు నమ్మరు? ఇది కూడా మరి వాస్తవమే కదా, వాళ్ళు చూడాలి కదా. ఇంతమంది ఊరికి ఎందుకు చెప్తారు, ఆయన వచ్చి ఎందుకు చెప్తాడు? ఎక్కడో కదిరి నుంచి ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఎక్కడా లేదు ప్రపంచంలో ట్యూబులు ఓపెన్ చేస్తామనే మాటే పలకట్లేదు. ఓపెన్ అవ్వమంటున్నారు, ఐవీఎఫ్కి వెళ్ళమంటున్నారు. పోనీ ఐవీఎఫ్కి వెళ్తాం మేడం, వస్తుందా గ్యారంటీ అంటే నో గ్యారంటీ అంటున్నారు. అర్థం చేసుకోండి. మరి అవి గ్యారంటీ లేని దానికి 3 లక్షలు ఇచ్చి చేతుల మీద, పొట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చుకుని నరక యాతన పడి జేబులు గుల్ల, ఒళ్ళు గుల్ల చేసుకునే బదులు సింపుల్గా మందులు, లేదంటే ఒక ఇంజెక్షన్, ఒకే ఒక ఇంజెక్షన్ మన కోర్సులో, అంతే. జస్ట్ ఒక ఇంజెక్షన్తో అయిపోయింది మొత్తం. అసలు అది వేసినట్టు కూడా లేదు సార్ అసలు. ఒక్క ఇంజెక్షన్తో అయిపోయింది. భార్యకు ఒక ఇంజెక్షన్, భర్తకు ఒక ఇంజెక్షన్, ఒకే రోజు ఇద్దరికి టీకా వేసి, ఒక్క టీకాతో ట్యూబులు 2 ఓపెన్ అయిపోయినాయి. అంటే ఆ ఇన్నాళ్ళు ఆ ట్యూబును మూసేసింది ఆ క్రిమి మాత్రమే. ఆ క్రిమి అక్కడ కాలనీలు కట్టుకుని, అపార్ట్మెంట్లు కట్టుకుని, విల్లాలు కట్టు కూర్చుంది. దాని నెత్తి మీద ఓ బాంబు వేసాం, మొత్తం తునాతునకలు అయిపోయింది, ట్యూబ్ ఓపెన్ అయిపోయింది, మనకు దారి వచ్చింది, మన బిడ్డ వెళ్ళడానికి, కడుపులోకి రావడానికి మార్గం ఏర్పడింది. లేదు ఇన్నాళ్ళు అటు దారి లేదు, అడ్డం పడిపోయి కూర్చుంది, దాన్నే లేపేసి కాదని చెప్పారు సార్. అసలు కాదు అని చెప్తారు. మరి అలాంటిది వచ్చింది కదా ఒక్క టీకాతో. ఇలా చాలామంది ఉన్నాయి, మీరు వెనకెళ్ళి సక్సెస్ వీడియోలు చూడండి, రోజుకు 1, 2, 3 వీడియోలు వస్తాయి మీకు. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీకు రోజుకి ఇన్ని సక్సెస్ వీడియోలు పెట్టట్లేదు. రోజుకి 10 ఐవీఎఫ్లు చేసే హాస్పిటళ్ళు ఉన్నాయి, కానీ రోజు నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పిన హాస్పిటల్లో లేదు. రోజుకి ఇక్కడ 5-6 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి. అందుట్లో కాస్త గట్టిగా చెప్పేవాళ్ళు, కాస్త నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళ వీడియోలు మేము పెడుతూ ఉంటాం. మీలో కూడా మోటివేషన్ రావడానికి, ఓహో ఇలా ప్రెగ్నెన్సీలు రావచ్చు అన్నమాట,
అనే విషయం తెలియడానికి. అందుట్లోనూ పైగా మీరు ఎవరు తీసుకొచ్చారు, మీ రికమెండేషన్ ఎవరు? డైరెక్ట్గా దేవుడు మీకు ఒక యూట్యూబ్ వీడియో ద్వారా, స్నేహితుడి ద్వారా, బంధువుల ద్వారా నా గురించి తెలిసేటట్టు చేస్తాడు. ఇక్కడికి తీసుకొస్తాడు. తీసుకురావడమే కాకుండా ఇక్కడ మీరు ఏ మార్గంలో నడవాలనే ధైర్యాన్ని ఇస్తాడు. ఆ మార్గంలో నడిస్తే మీకు రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి ఇక్కడ చేస్తుంది దేవుడే. ఆయన అల్లాహ్ని నమ్మాడు, ఇంకొకరు యేసయ్యని నమ్ముతారు, ఇంకొకరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు. కానీ మీరు ఇక్కడికి వచ్చారంటే మీ దేవుడు ఇక్కడికి లాక్కొస్తేనే అయ్యింది ఆ పని. కాబట్టి మీ వెనకాల దేవుడు ఉన్నాడు. అందుకే నేను ఆ రోజు అదే చెప్పాను ఆయన, బాబు నేను ఇక్కడి నుంచి పైకి వెళ్ళే లోపల దేవుడికి సమాధానం చెప్పాలి. అందరూ అంటారు, సార్ 500 ఫీజు ఏంటండి సంవత్సరానికి, బయట నెలకు 5 లక్షలు అయిపోతున్నాయి, నో గ్యారంటీ అంటున్నారు. మరి మీరు బిడ్డ పుట్టే వరకు 500 అంటున్నారు. అసలు మీరు ఎన్నిసార్లు తిరక్కోకుండా ఇంటికే కొరియర్లు పంపిస్తానంటున్నారు మందుల్ని. రాలేదు కదా, మీరు ఆ రోజు వచ్చారు, మళ్ళీ ఈ రోజు వచ్చారు, కొరియర్ పంపించారు, మధ్యలో మెడిసిన్ కొరియర్ వచ్చింది. నేనే నమ్మలేకపోతాను సార్ 1 monthలో. మరి ఇవన్నీ చేస్తున్నారు, మరి మీరు ఇంతెందుకు తక్కువ చేస్తున్నారని అడిగితే నేను చెప్పాను, ఏదో ఒక రోజు దేవుడు నన్ను పిలుస్తాడమ్మా, ఇక్కడ పాత్ర ముగిశాక. అప్పుడు దేవుడు అడుగుతాడు, కిందకి వెళ్ళావు పైకి వచ్చావు సుధాకర్ బాబు ఏం తెచ్చావు అని అడుగుతాడు. మరి ఏం చెప్పాలి నేను? ఆయన ఎన్నో ఇచ్చాడు, నాకు కావలసినంత డబ్బు ఇచ్చాడు, బ్రతుకు తెరువుకి ఇబ్బంది లేకుండా చేశాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఎన్నో మంది కోరుకునేవి లేనివి ఎన్నో నాకు ఇచ్చాడు. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు దేవుడికి సాయం చేయాలి, నేను ఆయనకి హెల్ప్ చేయాలి. సృష్టికర్త దేవుడు ఒక బిడ్డని సృష్టించాలంటే ఆయన కిందకు వచ్చి కనలేడు. ఆ కనడానికి మీ జంటను ఎన్నుకున్నాడు ఆయన. సృష్టికర్త దేవుడు ఆ బిడ్డని మీకు ఇవ్వాలంటే కిందకు వచ్చి ఇవ్వలేడు, ఇవ్వడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. వైద్యో నారాయణో హరి. మరి నేనేం చేయాలి? ఆయన తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని ఎంతో దూరాల నుంచి, కొన్ని 100 కిలోమీటర్ల నుంచి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాడు. వీడియోలు చూపించి, పక్కన ఫ్రెండ్స్తో చెప్పించి, బంధువులతో చెప్పించి, అమ్మా నాన్నలతో చెప్పించి, మీరు చెప్తే మీరు నమ్మట్లేదు, పక్కనున్న సైతాన్లు మిమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నాయి. అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ గారు లేరా, గొంతులో డాక్టర్ గారు లేరా అని మీరు ఆగిపోయే పరిస్థితి వస్తే లాభం లేదని పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేశాడు ఆయన. మరి అలాంటి మీకు నేను నా జ్ఞానంతో, విజ్ఞానంతో ఒక బిడ్డని పుట్టించగలిగితే, ఆ బిడ్డని మీ చేతులు ఇవ్వగలిగితే మీ కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. మళ్ళా ఈ కలియుగంలో కూడా దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారు. మీ పుట్టిన బిడ్డని చక్కగా లోకరక్షకుల్లాగా పెంచుకుంటారు. ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో మీరు నడుస్తారు. అయితే దేవుడు ఎక్కడ, దెయ్యం ఎక్కడ అనుకుని, దేవుడే లేడనుకుని మీరు దెయ్యం దారిలో వెళ్ళే అవకాశం ఉంది. అలా దేవుడు చక్కగా మనకు ఒక బిడ్డనిస్తే మనం మళ్ళా దేవుడిని నమ్ముతాం. ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో మన బిడ్డని లోకరక్షకుల్లాగా పెంచుతాం. దేవుడికి కావాల్సింది అదే. ఆ ధర్మ పరిపాలనకి, న్యాయ పరిపాలనకి నేను సహకరించి వచ్చాను స్వామి. 13,600 మందికి ప్రెగ్నెన్సీలు ఇప్పటివరకు తెప్పించాం. ఇంతమంది జీవితంలో వెలుగు నింపగలిగాము అని వాళ్ళ జీవితంలో సంతోషం తీసుకురాగలిగాను. ప్రెగ్నెన్సీ వస్తే భార్యాభర్తలే కదా ఆనందపడేది, మీ అమ్మ నాన్నలు కూడా. ఒక బిడ్డ పుడితే రేపు మనవని చూసుకుని ఆ మనవడు ఒంటి మీద పాస్ పోసినా ఆనందపడతారు. చూసావా పిన్ని, నా మనవడు ఒంటి మీద పాస్ పోసాడు పిన్ని అని సంతోషంతో కేరింతలు కొడతారు. అంతమంది జీవితాల్లో వెలుగు నింపి వచ్చాను స్వామి అని చెప్పి ఆ దేవుడికి చెప్పాలని నాకు ఉంది. అంతే, అంతకన్నా మించి మనం తీసుకెళ్లేది పైకి ఏం లేదు. పోయేటప్పుడు నెత్తి మీద రూపాయి బిళ్ళ ఎవడో ఒకటి పెడతాడు, అందుట్లో ₹10 కూడా తీసుకెళ్ళాం. తీసుకెళ్ళగలిగేది ఏమిటి? ఆత్మసంతృప్తి. ఇంత దూరం నుంచి అటు దేవుడికి ఒక దండం పెట్టి, నాకు ఒక దండం పెట్టి ఇక్కడికి వచ్చారు మీరు కోరుకున్న కోరిక ఆ బిడ్డని మీ చేతుల్లోకి అందేటట్టు నేను చేయగలిగితే రేపొద్దున్నే దేవుడు హర్షిస్తాడు. ఆయనతో నేను శభాషురా బిడ్డ అనిపించుకోవచ్చు. తండ్రి యొక్క మెప్పు కోసం నేను పనిచేస్తాను. ఎందుకంటే ఆ తండ్రి అన్నీ చూశాడు, నారు పోసాడు, నీరు పోసాడు, నాకు డబ్బే అక్కర్లేదు. అలాగన్నప్పుడు ఫ్రీగా చేయొచ్చుగా డాక్టర్ గారు. ఫ్రీగా చేస్తే ఇక్కడ ఓపీ ఫ్రీ అంటే ఇక్కడ మీరెవరు ఉండరు. ఇక్కడ సందులో ఉన్న బోల్డ్ మంది ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. డాక్టర్ గారు సినిమాలు వేస్తారంట, ఏసీ రూమ్లో టీలు బిస్కెట్లు కూడా ఇస్తాడంట. పైగా 20 మంది పెళ్లి కాని సిస్టర్లు ఉన్నారా, కలరింగ్ వేసుకోవచ్చు రండి అని గాలి బ్యాచ్ అంతా ఇక్కడే ఉంటారు. ఉచితం అన్నామా వృధా అయిపోద్ది. 500 ఫీజు.
దానికి ఎందుకు 3 పుస్తకాలు ఇస్తాం దానికి. మీరు అమ్మా నాన్న కాగలరని ఫస్ట్ బుక్ ఇస్తాం. అది అయిపోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఈయన ప్రెగ్నెన్సీ వచ్చింది, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఇస్తాం. ఏం తినాలి ఏం తినకూడదు. మళ్ళీ రేపు బిడ్డ పుట్టాక మళ్ళీ వచ్చారా, పిల్లల ఆహారము ఆరోగ్యం, పసిపాపగా ఏమి ఇవ్వాలి, పెరిగాక ఏమి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఏ టీకాలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కలిపిన ఇంకొక బుక్ ఉంటుంది. ఇవన్నీ ఇదే 500లో. ఇవి కాకోకుండా మీరు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఇక్కడ మేము ఉచితంగానే చూస్తాం. మీరు ఎన్నిసార్లు ఒకవేళ రాలేకపోతే మీకు 3 టెలికాలర్ నెంబర్లు ఇచ్చాం. 2 నెంబర్లు యూట్యూబ్లో ఉంటాయి, ఒక నెంబర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఆ 3 నెంబర్ల నుంచి మీరు ఎన్నిసార్లు అయినా ఫోన్ చేయొచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆ ఫోన్లు పనిచేస్తాయి. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్తారు మీకు చిన్న చిన్న డౌట్స్కి, తెలియకపోతే నన్ను అడిగైనా మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఫోన్ చేసిన ప్రతిసారి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇదే 500. నీ బిడ్డ పుట్టే వరకు ఇదే 500. ఒకవేళ బిడ్డ పుట్టేసింది, మళ్ళీ ఇంకొక బిడ్డ కావాలి, ప్రొడక్షన్ నెంబర్ 2 డాక్టర్ గారు ఆడుకోవడానికి ఇంకొకరు కావాలండి, మళ్ళీ 500 కట్టిస్తా అంతే. ఓకే, అర్థమైందా? ఇది. సో ఈ రకంగా మనం చేస్తున్నాం. ఇక్కడ ఏదో మాయలు మంత్రాలు లేవు, సైన్స్ ఇది. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఏ రకంగా అయితే డజన్లు కన్నారో, ఒక్క ఐవీఎఫ్ లేకోకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా అదే న్యాచురల్ పద్ధతిలో నేను వెళ్తున్నాను. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్లు ఉండి చక్కగా మీకు ఏమన్నా సమస్య ఉంటే, మీ బామ్మలకు కూడా వచ్చినాయి, మీ ముత్తాతలకు కూడా వచ్చినాయి సమస్యలు, కానీ అప్పుడున్న డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్లు మందు మాకుతోనే సరిచేసేవాళ్ళు. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్లు ఎందుకు అంటున్నానంటే, జున్నిత్తే వైద్యం చేసేవాళ్ళు, కూరగాయల సంచిత్తే వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లాగా టోకెన్ డాక్టర్లు కాదు. 3 లక్షలు పడ్డరా, కుదరకపోతే 30,000 అన్నా పడ్డరా, లాప్రోస్కోపీ చేస్తా, హిస్ట్రోస్కోపీ చేస్తా, పొట్టలో గొట్టాలేస్తా, లోపల కాల్చేస్తా, పచ్చడి చేస్తా. ఇవి లేవు. అందుకే నేను చెప్తున్నాను, న్యాచురల్ మార్గంలోనే మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలరు. ఒళ్ళు హోనం చేసుకోకండి, డబ్బులు గొల్ల చేసుకోకండి. లోపల ఏదో సమస్య ఉంటుంది, సమస్యను పట్టుకుంటే సమాధానం చాలా ఈజీగా ఉంటుంది. సమస్య ఏంటో తెలియాలి మీకు, దాన్ని పరిష్కరించడం ఈజీ. అలా కాకుండా మసిపూసి మారేడికాయ చేస్తే, బీటింగ్ అరౌండ్ బుష్ చేస్తే ఫలితం రాదు. డబ్బు పోవడం, డిప్రెషన్ రావడం తప్ప ఫలితం లేదు. సో ట్యూబులు 2 బ్లాక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు ఓపెన్ అయిపోయిందిగా, మీరు చేశారు కదా. ఓపెన్ అవ్వకపోతే ఎలా వచ్చేది? కనీసం ఎక్టోపిక్ కూడా రాలా. చాలామంది ట్యూబులు బ్లాక్ అని ఐవీఎఫ్లు చేస్తున్నారు 3 లక్షలు పెట్టి. ఎక్కడ వస్తున్నాయి? ట్యూబుల్లో వస్తున్నాయి. నేను అదే చెప్పా, ట్యూబుల్లో క్రిమ్ ఉందంటే మీరు గర్భసంచిలో ఐవీఎఫ్ అనే పేరుతో పెట్టినా ట్యూబుల్లో ఉన్న పురుగు వచ్చి లాక్కుపోద్ది ట్యూబుల్లోకి. ఎక్టోపిక్ అయితే ట్యూబులు కట్ చేసి డస్ట్బిన్లో పారేస్తారు. ఈ 3 లక్షలు పోయే, ఇంకొక 60,000 కూడా పోయే, జీవితాంతం ట్యూబు లేకుండా పోయే. అందుకే వద్దు. ట్యూబులో ఉన్న క్రిమిని గుర్తించండి, దాన్ని తొలగించుకోండి, మీ బిడ్డ మీకు న్యాచురల్గా వస్తుంది అని చెప్పాను. అదే మార్గాన్ని ఆచరించారు, చక్కగా విన్నారు, నమ్మారు. విచిత్రంగా ఉండొచ్చు కానీ నమ్మారు. అల్లానే మాకు మేలు చేశారు, ఇక్కడ తీసుకొచ్చారని నమ్మారు, ఆ మార్గంలో ఆచరించారు. అతి తొందరలోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. జస్ట్ 1 మంత్లో అయిపోయింది. ఇంకా మందులు స్టార్టే చేయలేదు, 1 మంత్లో అయిపోయింది. థ్యాంక్ యూ అండి అబూబకర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ హసీబా గారు, మీకు కంగ్రాచులేషన్స్. అలాగే ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. అల్లా మీకు మంచి చేస్తాడు. ఎందుకంటే మీరు మేలు పొందటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా మేలు పొందటానికి ఇన్స్పైరింగ్గా, మోటివేషనల్గా ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు దేవుడు తప్పనిసరిగా మీకు మేలు చేస్తాడు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్.